గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని తన అపార పరిపాలనా దక్షతతో చంద్రబాబు నాయుడు గారు జనరంజకంగా పరిపాలిస్తూ ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులు పెడుతూ ఉంది. మన బిడ్డల ఉద్యోగాలకి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ వస్తూ ఉన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి అద్భుత రాజధానిని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అద్భుతంగా మహోద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో గత ఎన్నికల వేళ కంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ తగ్గింది. ఇదే విధంగా పరిపాలన కొనసాగితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి అక్కసుతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజేమో 3 రాజధానులు అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజేమో మావిగాన్ అంటూ గావు కేకలిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది ఈ మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, డిఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం పొందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.